నమస్కారం పిల్లలు. మనం అద్భుతమైన జీవజాతులను మరియు జీవ ప్రపంచంలోని జాతుల మధ్య సారూప్యతను గమనిస్తాము. తరాలు మరియు జాతులను కొనసాగించడానికి సంతానం ఉత్పత్తి చేసే జీవ ప్రక్రియలలో పునరుత్పత్తి ఒకటి అని మనకు తెలుసు. పునరుత్పత్తి ప్రక్రియలు సాధారణంగా వారి తల్లిదండ్రులతో వ్యక్తులకు సారూప్యతలు ఉన్నప్పటికీ కొన్ని కొత్త లక్షణాలకు దారితీస్తాయి. నేను బిందుని. పదవ తరగతి జీవశాస్త్రం యొక్క అనువంశికత మరియు పరిణామం అనే పాఠం నుండి మరొక అత్యంత ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన అంశం వైవిధ్యం మరియు అనువంశికత వివరించడానికి ఇక్కడ ఉన్నాను. మన తండ్రి మరియు తల్లి నుండి మనకు లక్షణాలు మరియు లక్షణాంశాలను ఎలా సంక్రమిస్తాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన లక్షణాలలో కొన్ని మన తాత ముత్తాతల నుండి సంక్రమించి ఉండవచ్చు. మనం ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాలు ఎలా వారసత్వంగా పొందుతాము? దీనికి కారణం మన తల్లిదండ్రుల నుండి మనకు సంక్రమించిన జన్యువులు. ఈ జన్యువులు భౌతిక దృక్పథం మరియు జీవ విధులకు బాధ్యతను వహిస్తాయి. ఉదాహరణకు కంటి రంగు, జుట్టు రంగు, ముక్కు ఆకారం, చెవి తమ్మె రకం మొదలైనవి వారసత్వంగా వచ్చే లక్షణాలు. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. జన్యుశాస్త్రం, అనువంశికత మరియు వైవిధ్యం యొక్క అర్థాన్ని తెలుసుకోండి. క్రోమోజోమ్, డిఎన్ఏ మరియు జన్యువు మధ్య తేడాను గుర్తించండి. డిఎన్ఏ యొక్క నిర్మాణం మరియు ప్రతిరూపణను అర్థం చేసుకోండి. మానవులలో లింగ నిర్ధారణ కీలక పదాలు. వైవిధ్యాలు, సంతానం, లక్షణాలు. అనువంశికత, వారసత్వం. క్రోమోజోమ్, సెంట్రోమేర్. శారీరక క్రోమోజోమ్లు, లైంగిక క్రోమోజోమ్లు. అనువంశికతపై కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. కొత్త లక్షణాలు మరియు వైవిధ్యాలు. జీవుల యొక్క చాలా దగ్గరి సంబంధం ఉన్న సమూహాలలోని లక్షణాలలోని వ్యత్యాసాలను వైవిధ్యాలుగా సూచిస్తారు. జీవుల యొక్క జన్యువులు, జన్యు వైవిధ్యం మరియు అనువంశికతతో వ్యవహరించే జీవశాస్త్రం యొక్క శాఖను జన్యుశాస్త్రం అంటారు. అనువంశికత అనేది ఒక తరం నుండి తదుపరి తరానికి లక్షణాల వారసత్వం. ఇవన్నీ క్రోమోజోమ్ల వల్ల మాత్రమే జరుగుతాయి. తరచుగా సమూహంలోని కొత్త లక్షణాలు అనువంశికతగా కూడా వైవిధ్యాలకు దారితీయవచ్చు. జన్యుశాస్త్ర రంగంలో మార్గదర్శక ప్రయోగాలను గ్రెగర్ జోహాన్ మెండెల్ నిర్వహించారు.
అతను ఆధునిక జన్యుశాస్త్ర పితగా వర్ణించబడ్డాడు. మనం తదుపరి అంశంలో మెండలియన్ సూత్రాలు మరియు ప్రయోగాలను చర్చిస్తాం మరియు ఇక్కడ డిఎన్ఏ వారసత్వం ఆధారం అని మనకు తెలుసు. ఒక వ్యక్తి తన తాతను పోలి ఉంటాడు మరియు ఒక అమ్మాయి తన అత్త యొక్క ఫోటోకాపీగా కనిపిస్తుంది. సాధారణంగా మనం అలాంటి వ్యాఖ్యలను వింటాం. ఈ సారూప్యతలు తల్లిదండ్రుల నుండి సంతానానికి సంక్రమించే వారసత్వ లక్షణాల ఫలితం. తల్లిదండ్రుల నుండి సంతానానికి లక్షణాలు లేదా లక్షణాంశాలను అందించడం లేదా బదిలీ చేయడం వంశపారంపర్యత అంటారు. లక్షణాలు ఒక తరం నుండి మరొక తరానికి చేరే ప్రక్రియను ఆనువంశికత అంటారు. లక్షణాలు ఎలా వ్యక్తీకరించబడతాయి? మెండెల్ ప్రతి లక్షణం లేదా లక్షణాంశ ఒక జత కారకాలు లేదా యుగ్మ వికల్పాలు లేదా అదే లక్షణం యొక్క విరుద్ధమైన వ్యక్తీకరణల కారణంగా వ్యక్తీకరించబడుతుందని ఊహించారు. ఇప్పుడు వీటిని జన్యువులని పిలుస్తారని మనకు తెలుసు. జన్యువు అనేది ప్రతి కణంలోని కేంద్రకంలో ఉండే డిఎన్ఏ అనే న్యూక్లిక్ ఆమ్లం యొక్క విభాగం. ఇది లక్షణం లేదా లక్షణాంశం యొక్క వ్యక్తీకరణను నియంత్రిస్తుంది. వైరస్లలో ఆర్ఎన్ఏ ఒక లక్షణం యొక్క వ్యక్తీకరణను కూడా నియంత్రించగలదు. 8వ తరగతి నుండి జీవితం యొక్క ప్రాథమిక యూనిట్ అయిన సెల్ అనే పాఠంలో మానవ చెంప కణాల పరిశీలన కార్యకలాపాల గురించి మీకు బాగా తెలుసు. మానవ చెంప కణాలను పరిశీలించినప్పుడు మీరు సెల్ మధ్యలో ఒక ప్రముఖ కేంద్రకాన్ని కనుగొంటారు. పొడవాటి, విస్తరించిన మరియు సన్నని థ్రెడ్ లాంటి నిర్మాణాన్ని న్యూక్లియోప్లాజంలోని క్రోమాటిన్ నెట్వర్క్ అంటారు. ఈ సన్నని క్రోమాటిన్ కణ విభజన సమయంలో మందపాటి మరియు కనిపించే క్రోమోజోమ్లుగా మారుతుంది. క్రోమోజోమ్ 2 ప్రధాన పదార్థాలతో రూపొందించబడింది: ప్రోటీన్లు మరియు న్యూక్లిక్ ఆమ్లాలు. ప్రతి క్రోమోజోమ్ క్రోమాటిక్స్ అని పిలువబడే 2 సమాంతర తంతువులను కలిగి ఉంటుంది. ఇవి సెంట్రోమీర్ చేత కలిసి ఉంటాయి. క్రోమోజోమ్ల ఆల్ట్రాస్ట్రక్చర్ ప్రోటీన్ అణువులు డిఎన్ఏ యొక్క అత్యంత చుట్టబడిన థ్రెడ్తో చుట్టబడి ఉన్నాయని చూపిస్తుంది. డిఎన్ఏ అణువులలో జన్యువులని పిలువబడే వేలాది వంశపారంపర్య యూనిట్లు ఉంటాయి. ఈ జన్యువులు ఒక వ్యక్తిలోని ప్రతి లక్షణాన్ని నియంత్రిస్తాయి. జన్యువు యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి డిఎన్ఏ యొక్క నిర్మాణం మరియు పనితీరు గురించి మనం తెలుసుకోవాలి.
డిఎన్ఏ నిర్మాణం. డియాక్సిరైబోస్ న్యూక్లియిక్ యాసిడ్. డిఎన్ఏ అనేది అధిక అణుభారం కలిగిన స్థూల అణువు. ఇది ఒక తరం నుండి మరొక తరానికి జన్యు సమాచారాన్ని చేరవేసే జన్యు పదార్థం. డిఎన్ఏ కొన్ని మొక్కలు మరియు జంతు వైరస్లు మినహా దాదాపు అన్ని జీవులలో ఉంటుంది. 1953లో ఫ్రాన్సిస్ క్రిక్ మరియు జేమ్స్ వాట్సన్ ద్వారా డిఎన్ఏ యొక్క వివరణాత్మక నిర్మాణాన్ని కేంబ్రిడ్జ్లో రూపొందించారు. వాట్సన్ మరియు క్రిక్ ఫ్రాంక్లిన్ మరియు మ్యారిస్ విల్కిన్స్లతో సంయుక్తంగా నోబెల్ బహుమతిని పొందారు. డిఎన్ఏ అణువు డబుల్ హెలిక్స్ అని పిలువబడే ఆకారాన్ని కలిగి ఉండే వలయాకారపు మెట్లు వలె కనిపిస్తుందని వారు కనుగొన్నారు. డిఎన్ఏ యొక్క పరమాణువు ఒకదానితో ఒకటి వ్యతిరేక సమాంతరంగా నడుస్తున్న ఒక జత పాలీన్యూక్లియోటైడ్ గొలుసులను కలిగి ఉంటుంది. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి మరియు ప్రతి గొలుసు ఒకదానితో ఒకటి మెలికలుగా చుట్టబడి ఉంటుంది. ప్రతి పాలీన్యూక్లియోటైడ్ గొలుసు న్యూక్లియోటైడ్ యూనిట్ల శ్రేణిని కలిగి ఉంటుంది. ప్రతి న్యూక్లియోటైడ్ యూనిట్ డియాక్సిరైబోస్ షుగర్, ఫాస్ఫేట్ మరియు నైట్రోజన్ బేస్ అనే 3 భాగాలను కలిగి ఉంటుంది. డియాక్సిరైబోస్ చక్కెర, పెంటోస్ చక్కెర. డిఎన్ఏలో ప్యూరిన్స్, అడెనైన్ మరియు గ్వానైన్ అనే 2 రకాల నత్రజని బేస్లు ఉన్నాయి. పిరిమిడిన్, సైటోసిన్ మరియు థైమిన్. ఒక పాలీన్యూక్లియోటైడ్ గొలుసుపై ప్యూరిన్ బేస్ ఎల్లప్పుడూ మరొక దానిపై పిరిమిడిన్ బేస్తో జత చేస్తుంది. థైమిన్తో అడెనైన్ జతలు మరియు సైటోసిన్తో గ్వానైన్ జతలు. దీనిని కాంప్లిమెంటరీ బేస్ పెయిరింగ్ అంటారు. అందువల్ల డిఎన్ఏ అణువు యొక్క 2 తంతువులు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి కాంప్లిమెంటరీగా ఉంటాయి, కానీ ఒకేలా ఉండవు. డిఎన్ఏ యొక్క ప్రతిరూపం.
డిఎన్ఏ విభజన యొక్క సెల్ రెప్లికేషన్ ద్వారా ఉత్పత్తి చేయబడిన పిల్ల కణాలు తప్పనిసరిగా మాతృకణాన్ని పోలి ఉండేలా అదే పరిమాణంలో అదే జన్యు పదార్థాలను పొందాలి. ఈ కారణంగా తల్లి కణంలో ఉండే జన్యు పదార్థాల మొత్తాన్ని తప్పనిసరిగా రెట్టింపు చేయాలి. కణ విభజన యొక్క ఇంటర్ఫేస్ సమయంలో ప్రతి క్రోమోజోమ్లో కనిపించే డిఎన్ఏ పిల్ల కణాలకు జన్యు పదార్థం యొక్క సమాన పంపిణీని నిర్ధారించడానికి ప్రతిరూపం పొందుతుంది. ఈ ప్రక్రియను డిఎన్ఏ రెప్లికేషన్ అంటారు. వారసత్వ ప్రక్రియలో ఇది చాలా ముఖ్యమైన సంఘటన. లక్షణాలు డిఎన్ఏ యొక్క రసాయన స్వభావం ద్వారా నిర్ణయించబడతాయి మరియు దానిలో స్వల్ప మార్పు వైవిధ్యాలకు దారితీస్తుంది. జుట్టు యొక్క రంగు, చర్మం మొదలైనవి లక్షణాలకు ఉదాహరణలు. డిఎన్ఏ యొక్క రసాయన నిర్మాణంలో స్వల్పంగా ఆనువంశికతగా వచ్చే మార్పులు సంతానం యొక్క లక్షణాలు లేదా లక్షణాలలో మార్పులకు దారితీయవచ్చు. ఇది వైవిధ్యాలకు దారితీయవచ్చు. సెక్స్ క్రోమోజోమ్ల ఆవిష్కరణ. వాల్టర్ సుట్టన్ మరియు థామస్ హంట్ మోర్గాన్ 1910 సంవత్సరంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో చిన్న ఫ్రూట్పై డ్రోసోఫిలా మెలనోగాస్టర్ను అధ్యయనం చేశారు. డ్రోసోఫిలాలో సెక్స్ లింక్డ్ లక్షణాల ఆవిష్కరణ జన్యువుల క్రోమోజోమ్లపై ఉన్నాయని సూచించింది. వారు డ్రోసోఫిలాలో వారసత్వ వివరాలను రూపొందించారు. మానవులలోని లింగ నిర్ధారణ. మన తల్లిదండ్రుల నుండి లక్షణాలను వారసత్వంగా పొందాము. మనుషుల్లో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుందో చూద్దాం. ప్రతి మానవ కణం 23 జతల 46 క్రోమోజోమ్లను కలిగి ఉంటుంది. 23 జతలలో 22 జతల క్రోమోజోమ్లు శారీరక క్రోమోజోమ్లు. మిగిలిన జంటను అలోసోమ్లు లేదా లైంగిక క్రోమోజోమ్లు అంటారు. ఇవి 2 రకాలు, ఒకటి X మరియు మరొకటి Y. ఈ 2 క్రోమోజోమ్లు ఒక వ్యక్తి యొక్క లింగాన్ని నిర్ణయిస్తాయి. ఆడవారి కణాలలో XX2 X క్రోమోజోమ్లు ఉంటాయి. మగవారి కణాలలో ఒకటి X మరియు ఒక Y క్రోమోజోమ్ XY ఉంటాయి. స్త్రీ ఉత్పత్తి చేసే అన్ని గ్యామెట్స్ లేదా ఓవాలు X క్రోమోజోమ్లను మాత్రమే కలిగి ఉంటాయి. పురుషుడు ఉత్పత్తి చేసే స్పెర్మ్లు 2 రకాలుగా, ఒకటి X క్రోమోజోమ్తో మరియు మరొకటి Y క్రోమోజోమ్తో ఉంటాయి. పిల్లలందరూ అబ్బాయిలు లేదా అమ్మాయిలు అనే తేడా లేకుండా వారి తల్లి నుండి X క్రోమోజోమ్ను ఆనువంశికతంగా పొందుతారు. ఈ విధంగా పిల్లల లింగం వారి తండ్రి నుండి వారసత్వంగా పొందిన క్రోమోజోమ్ల ద్వారా నిర్ణయించబడుతుంది.
తండ్రి నుండి ఎక్స్ క్రోమోజోమ్ను ఆనువంశికతగా పొందితే ఆడపిల్ల అవుతుంది మరియు అతని నుండి వై క్రోమోజోమ్ను ఆనువంశికతగా పొందితే అబ్బాయి అవుతాడు. కాబట్టి ఇప్పుడు మీకు వైవిధ్యం, ఆనువంశికత మరియు వారసత్వం యొక్క ప్రాథమిక అంశాలు తెలుసు మరియు తదుపరి అంశంలో మెండెలియన్ ప్రయోగాలు మరియు సూత్రాలను వివరంగా చర్చిస్తాము.